అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం రేగడిగడ్డ తాండా గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సిందనేది వివరించడం జరిగింది. నా పేరు అశ్విని. నేను 4వ తరగతి చదువుతున్నాను. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. థ్యాంక్ యూ. My name is Hemant. I am studying 5th class. ప్లాస్టిక్ బాటిల్ వాడకూడదు, స్టీల్ బాటిల్ వాడాలి, ఇంటింట్ల ముందల చెట్టు వాడాలి. థ్యాంక్ యూ. నా పేరు సింధు. నేను 4వ తరగతి చదువుతున్నాను. ప్లాస్టిక్ బాటిల్ వాడకూడదు, స్టీల్ బాటిల్ వాడాలి. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ కవర్ వద్దు, కాటన్ సంచి ముద్దు. థ్యాంక్ యూ. విష్ణు తలైవ ఛానల్ వారికి మా యొక్క ధన్యవాదాలు. చాలా చక్కగా పర్యావరణ పరిరక్షణ గురించి, ఏ రకంగా మనము పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, భూసారాన్ని ఏ విధంగా పెంచవచ్చు, మనం చేయకూడని పనులేవి, కాలుష్యం కలిగించకుండా మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సూచించిన అంశాలు చాలా చాలా చక్కగా ఉన్నాయి. సార్ వాళ్లకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర, పొలం దగ్గర ప్లేస్ ఉంటే పొలం దగ్గర ఇలా చిన్న గుంత తీసి వీటిని ఇలాగే నాటండి. ఓకేనా? ఇలా నాటి ఈ విధంగా కప్పేయండి. కప్పేసి దీని చుట్టూ చిన్న వలయాలకి ఏర్పరచుకొని వాటర్ పోయాలి. ఇలా చేస్తే వాటర్ పక్కకు పోకుండా ఉంటుంది. ఈ విధంగా చేసి రోజు ఈ విధంగా వాటర్ పోస్తే 7 నుంచి 10 రోజుల మధ్య అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత ఆ మొలకల నుంచి మొక్కగా ఎదిగి, మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మన సంవత్సరానికి 10 మందికి ఆక్సిజన్ లభిస్తుంది. అలాగే తన జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. నేను ఇచ్చిన విత్తన బంతులు మీరు ఈ విధంగా నాటండి. అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటండి. నాటుతారు కదా? గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. థ్యాంక్ యూ.